స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇదేంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ మనకి ఆర్జీకేటీ సెట్ అంటే మనకి ట్రిపుల్ ఐటీస్లో ఉన్నటువంటి నూజివీడు, ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు ఈ క్యాంపసెస్లో అడ్మిషన్స్ కోసం ఈ ఇయర్ రాస్తున్నటువంటి ఆర్జీకేటీ సెట్ ఆస్పిరెంట్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్, సార్ మాకు ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంటుంది? సో టోటల్గా ఉన్నటువంటి 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఏదైనా వస్తుంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. సో దీని దృష్టి ఏంటంటే మనము ఈ వీడియో అయితే ఇస్తున్నాము. సో చూడండి, యాక్చువల్గా మనకు ప్రీవియస్గా మనం చెప్పుకున్న దాని ప్రకారం ఏంటంటే ఈ ఆర్జీకేటీ సెట్లో మనకు 100 క్వశ్చన్స్, ఈ అవుట్ ఆఫ్ 100 ఏంటంటే మ్యాథమెటిక్స్ వచ్చి 40 క్వశ్చన్స్కి, అలాగే ఫిజికల్ సైన్స్ వచ్చి 40 క్వశ్చన్స్కి, అలాగే బయాలజికల్ సైన్స్ 20 క్వశ్చన్స్కి అనేది మనకు ఆల్రెడీ తెలుసు అనమాట. సో ఇప్పుడు చాప్టర్ వైజ్ మనం వెయిటేజ్ అనేది చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ చాప్టర్స్ చూసినప్పుడు రియల్ నెంబర్స్ అనేది మ్యాథమెటిక్స్లో బేసిక్గా మనకు మ్యాథమెటిక్స్లో ఇప్పుడు 40 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి సో రియల్ నెంబర్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, సెట్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, అలాగే పాలినామియల్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్. బేసిక్గా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే ఇక్కడ డిలీటెడ్ సిలబస్నే మీరు జాగ్రత్తగా ఫోకస్ చేయండి. సో అలాగే మనకు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనమాట. సో ఇది ఏంటంటే మీకు లిమిటెడ్గా ఉంది కాబట్టి సో దీని నుండి మీకు ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి తగ్గుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ వచ్చి 2 క్వశ్చన్స్ అనమాట. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చి 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో అలాగే మనకు 6th చాప్టర్ ప్రోగ్రెషన్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి 3 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి కూడా మనకు 3 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఎ సర్కిల్, సో ఈ చాప్టర్ నుంచి ఏంటంటే మనకు 3 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే మనకు మెన్సురేషన్స్ నుంచి అయితే ఒక 2 క్వశ్చన్స్. సో ఈ విధంగా ఏంటంటే మనకు చాప్టర్ వైజ్ అనేది ఉందన్నమాట. అలాగే మనకు ట్రిగ్నామెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ నుంచి మనం చూసినప్పుడు ట్రిగ్నామెట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ట్రిగ్నామెట్రీ బేసిక్గా మనకేంటంటే ట్రిగ్నామెట్రీలో మనకు 3 to 4 క్వశ్చన్స్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ కూడా 3 to 4 క్వశ్చన్స్. సో ఈవెన్ ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో మినిమం 8 క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రిగ్నామెట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో. బట్ మీరేంటంటే చూసుకోవాల్సింది ఓన్లీ మీరు సిలబస్ డిలీటెడ్ సిలబస్ పోన రిమైనింగ్ సిలబస్ మాత్రమే, అంటే ఓన్లీ రెడ్యూస్ సిలబస్ కాబట్టి సో జాగ్రత్త మీరు దాని ప్రకారం అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి మళ్ళీ మనకు చూసినప్పుడు 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ప్రాబబిలిటీ నుంచి 2 to 3 క్వశ్చన్స్, అలాగే స్టాటిస్టిక్స్ నుంచి కూడా 2 to 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా మనకేంటంటే ఈ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి 14 చాప్టర్స్లో మీకు 40 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఎక్కువ వెయిటేజెస్ మీరు చూసినప్పుడు మీకు చాప్టర్ 7, చాప్టర్ 6, అలాగే చాప్టర్ 9, 11, 12 నుంచి అనేది, అలాగే చాప్టర్ 3 నుంచి కూడా మీరు చూసుకోండి. సో అలాగే మనకు ఫిజికల్ సైన్స్ నుంచి మనం చూసినప్పుడు ఫిజికల్ సైన్స్లో 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 40 క్వశ్చన్స్లో ఫిజికల్ సైన్స్లో హీట్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, హీట్ నుంచి ఒక 2 to 3 క్వశ్చన్స్ వస్తుంది. యాసిడ్స్ అండ్ బేసిస్ నుంచి ఒక 2 to 3 క్వశ్చన్స్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మనకు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్, ఇక్కడ మనకు ఏంటంటే 3 to 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో కూడా 3 to 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో వీటితో పాటు మళ్ళీ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్, సో స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్ మనం చూసినప్పుడు 2 to 3 క్వశ్చన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్లో 3 to 4 క్వశ్చన్స్, అలాగే కెమికల్ బాండింగ్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి మీకు ఏంటంటే 3 to 4 క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి కూడా 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి.
అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ వచ్చి 2 క్వశ్చన్స్. అలాగే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ వచ్చి 3 క్వశ్చన్స్ అనమాట. సో ఓవరాల్గా ఈ 12 చాప్టర్స్ నుంచి మీకు ఏంటంటే 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో పిఎస్ నుంచి 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 40 క్వశ్చన్స్ అని చెప్పాం. అలాగే మనకు బయాలజికల్ సైన్స్ చూసినప్పుడు ఈ బయాలజికల్ సైన్స్లో ఏంటంటే స్టార్టింగ్ న్యూట్రిషన్ నుంచి మనకు 2 క్వశ్చన్స్, రెస్పిరేషన్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, ట్రాన్స్పోర్టేషన్ సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చి ఒక 2 క్వశ్చన్స్, అలాగే 4th చాప్టర్ ఎక్స్క్రీషన్ నుంచి ఒక 2 క్వశ్చన్స్. సో ఈ విధంగా ఏంటంటే మీకు డివిజన్స్ అనేది ఉంటుంది. బేసిక్ బయాలజికల్ సైన్స్ అనేది మీకు 11 చాప్టర్స్ ఉన్నా కానీ మీకు 20 క్వశ్చన్సే కాబట్టి ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క చాప్టర్ నుంచి మీకు 2 క్వశ్చన్స్ లేదా లెస్ దాన్ 2 క్వశ్చన్సే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ కోఆర్డినేషన్ ద లింకింగ్ సిస్టమ్ ఇది లెంతీగా ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఒక 2 to 3 క్వశ్చన్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో అలాగే రీప్రొడక్షన్ జనరేటింగ్ సిస్టమ్స్లో కూడా మీకు 2 to 3 క్వశ్చన్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మీకు 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్ ఇందులో అయితే మీకు 1 to 2 క్వశ్చన్స్. హెరిడిటీ ఈ చాప్టర్లో అయితే మీకు 2 క్వశ్చన్స్. అవర్ ఎన్విరాన్మెంట్ అవర్ కన్సర్న్స్ ఇది ఏంటంటే ఒక 1 to 2 క్వశ్చన్స్. న్యాచురల్ రిసోర్సెస్ ఒక 2 క్వశ్చన్స్. అలాగే లాస్ట్ చాప్టర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. సో ప్రజెంట్ ఏంటంటే రీసెంట్గా దీని మీద కొంచెం ఫోకస్ ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా మీకు ఒక 2 క్వశ్చన్స్. ఈ విధంగా ఏంటంటే మీకు ఉంటుందన్నమాట. సో మేబీ న్యాచురల్ రిసోర్స్ నుంచి 1 to 2 అనేది కూడా చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ 11 చాప్టర్స్లో మనకు బయాలజికల్ సైన్స్లో మనకు 20 క్వశ్చన్స్. సో టోటల్గా ఏంటంటే మనకు ఉన్నటువంటి సిలబస్లో మీకు బయాలజికల్ సైన్స్ నుంచి 20 క్వశ్చన్స్, అలాగే పిఎస్ నుంచి 40 క్వశ్చన్స్, అలాగే మనకు మ్యాథమెటిక్స్ నుంచి ఈ రెడ్యూస్డ్ సిలబస్ ప్రకారమే మీకు 40 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మీరు జాగ్రత్త ప్రాక్టీస్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా మీకు ఈ టెస్ట్లకు సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్లకు అలాగే క్లాసులకు సంబంధించి మీకు అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అలాగే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. మీరు వాట్సాప్ గ్రూప్స్లో మీకు క్లాసెస్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఈవెన్ టెస్ట్లకు సంబంధించి ఫ్రీ టెస్ట్లకు సంబంధించి కూడా మీకు గ్రూప్స్లో మీరు జాయిన్ అయితే వీటన్నిటి కూడా మీరు కంటిన్యూగా వినొచ్చు. అలాగే మీరు క్లాసెస్ వినొచ్చు, అలాగే ఫ్రీ టెస్ట్లు కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. రైట్. సో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింక్స్లో చూసుకోండి. వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఇంకా ఏంటంటే మనకు ఆల్రెడీ మీకు ప్రిపరేషన్ ప్లాన్స్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేశాను. మీరు వాటి గురించి ప్రిపేర్ అవ్వండి. సో మీరు ఈ 10 days మాత్రం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. రైట్. ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మన కమెంట్ బాక్స్లో పెట్టండి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ ఆల్.